ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ సోదాలు జరుపుతుంది. దీంతో కేజ్రీవాల్ ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం ఇంటి వద్ద బలగాలు భారీగా మోహరించాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కి ఈడీ సమ్మన్లు జారీ చేసింది. అయితే తనను ఈడీ అరెస్ట్ చేయకుండా చూడాలంటూ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో తాము జోక్యం చేసుకోలేమని కేజ్రీవాల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ సోదాలు జరుపుతుంది. దీంతో కేజ్రీవాల్ ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికీ ఢిల్లీ సీఎం ఇంటి వద్ద బలగాలు భారీగా మోహరించాయి. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు ఈడీ సమ్మన్లు జారీ చేసింది. అయితే తనను ఈడీ అరెస్ట్ చేయకుండా చూడాలంటూ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో తాము జోక్యం చేసుకోలేమంటూ కేజ్రీవాల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. రైట్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద అయితే హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. సో ఆయనని ఈడీ కేసు విచారణలో లిక్కర్ స్కామ్ కేసులో ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయొచ్చు అనే వార్తలు కూడా వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనలిస్ట్ శరత్ మనకి ఫోన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శరత్, చెప్పండి, ఇప్పుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో అయితే ఈడీ సోదాలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయొచ్చు అనే వార్తలు కూడా వస్తున్నాయి, ఏమంటారు? ఇక కొద్ది రోజుల నుంచి ఈడీ లిక్కర్ స్కామ్ విషయంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. కొద్ది రోజుల కిందనే కవితను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కేజ్రీవాల్ ను కూడా ఏదో ఒక రోజు అరెస్ట్ చేస్తారన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయం ముందే గ్రహించిన కేజ్రీవాల్ హైకోర్టుకు వెళ్లారు. తనను అరెస్ట్ చేయకుండా చూడాలని పిటిషన్ వేశారు. అరెస్ట్ విషయంలో తనకు ఈ రక్షణ కల్పించాలి అని ఆయన కోరారు. అయితే హైకోర్టు ఆయనకు ఎలాంటి రక్షణ ఇవ్వడానికి తిరస్కరించింది. అరెస్ట్ చేయకుండా ఆయన కోరినట్టుగా అరెస్ట్ చేయకుండా ఉండడానికి ఎలాంటి మినహాయింపులు ఇవ్వకుండా హైకోర్టు ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ తర్వాత ఈడీ మరింత దూకుడుగా వ్యవహరించింది. వెంటనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి కొద్ది గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు ఎప్పటి వరకు కొనసాగుతాయి, ఏంటనేది కూడా ఇంకా ఖచ్చితమైనటువంటి సమాచారం లేదు. సోదాల తర్వాత అరెస్టు చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం కేజ్రీవాల్ ను అరెస్టు చేయొచ్చని అంటున్నారు. ఆయన వీలైనన్ని రోజులుగా కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు కాకుండా కొద్ది రోజులుగా ఆయన ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు హాజరు కావడం లేదు. దీంతో ఖచ్చితంగా ఈడీ ఈసారి ఈ సోదాలు నిర్వహించిన తర్వాత అరెస్టు చేయొచ్చనే అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ విచారణకు మధ్యలో కొద్ది రోజులు గ్యాప్ కూడా వచ్చింది. కవితను చాలా రోజుల తర్వాత, చాలా మధ్యలో గ్యాప్ తర్వాత కవితను అరెస్ట్ చేశారు. కవిత అరెస్ట్ చేసిన తర్వాత కవిత ఇప్పటికే కవితను ఈడీ అధికారులు విచారిస్తూనే ఉన్నారు. ఈ నెల 23 వరకు కూడా కవిత ఈడీ రిమాండ్ లో ఉంటుంది. అప్పటి వరకు కూడా విచారణ కొనసాగుతుంది. కవిత విచారణలో కొన్ని అంశాలు ఏమైనా బయటకు వస్తే ఆ తర్వాత ఇప్పుడు కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేస్తే కేజ్రీవాల్ ను కూడా విచారణ జరిపి అందులో అంశాలు, ఆ కవిత ఇచ్చినటువంటి విచారణలో తేనటువంటి అంశాలు ఇవన్నిటిని కొలిక్కి తీసిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ అనేది ఇంకెంత ముందుకు పోతుంది అనేది తేలుతుంది. కాబట్టి ఈ కేజ్రీవాల్ ను
ఈ రోజు రాత్రి అరెస్ట్ చేస్తారా మరి లేకపోతే ఈ సోదాల అనంతరం ఎలా నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాలి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శరత్.